వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. హుజూరాబాద్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్. ఒకప్పుడు ఉద్యమ గడ్డగా బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు గులాబీ జెండా రెపరెపలాడటం కష్టంగా మారిందా? సొంత పార్టీ ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన సీనియర్ నేతలు సామూహిక రాజీనామాలకు సిద్ధమవుతున్నారా? నన్ను గెలిపించకపోతే ఆత్మహత్య శరణం అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారా? హుజూరాబాద్ బీఆర్ఎస్ లో జరుగుతున్న అంతర్గత పోరుపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రాజకీయం మరోసారి సెగలు రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్, పార్టీలోని సీనియర్ నాయకుల మధ్య గ్యాప్ ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే వ్యవహారంపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా రాజీనామాల దిశగా మలుపు తిరుగుతున్నాయి. కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో ఇక వేగలేమని భావిస్తున్న సీనియర్ నేతలంతా ఏకమవుతున్నారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని కీలక నాయకులు రహస్య సమావేశం నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీని నమ్ముకొని ఉన్న తమకు ప్రాధాన్యత తగ్గడంపై గుర్రుగా ఉన్న క్యాడర్ సామూహిక రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. నియోజకవర్గంలో బలమైన పట్టున్న సీనియర్లు దూరం జరిగితే హుజూరాబాద్ లో బీఆర్ఎస్ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. హుజూరాబాద్ రాజకీయాలు అనగానే ముందుగా వినిపించే పేరు పాడి కౌశిక్ రెడ్డి. అయితే అది అభివృద్ధి పనుల వల్లనో, ప్రజా సమస్యల పరిష్కారం వల్లనో కంటే ఆయన చుట్టూ అల్లుకున్న వివాదాల వల్లే ఎక్కువగా చర్చ జరుగుతోంది. నిత్యం ఏదో ఒక సెన్సేషన్తో వార్తల్లో నిలవడం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి కౌశిక్ రెడ్డి శైలి ఎప్పుడూ ఒకేలా ఉంది. తనను తాను ఒక ఫైర్ బ్రాండ్గా ముద్ర వేయించుకోవాలనే తాపత్రయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలో ఆయన తన సొంత మైలేజ్ కోసం పాకులాడుతూ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేసే సమయంలో సంయమనం కోల్పోయి పరుష పదుజాలాన్ని ఉపయోగించడం ఆయనకు మైనస్గా మారుతోంది. రాజకీయాల్లో దూకుడు ఉండాలి, కానీ అది హూందాతనాన్ని దాటకూడదని విశ్లేషకులు భావిస్తున్నారు. తన హైప్ పెంచుకునే క్రమంలో ఆయన వేస్తున్న అడుగులు అప్పుడప్పుడు తప్పులో కాలేసినట్టు అవుతున్నాయని, ఇది పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతోందన్న చర్చ నడుస్తోంది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా హూందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో గెలవకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఓట్లు అడిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలిచాక రూటు మార్చారా? ఇప్పుడు అక్కడ సొంత పార్టీ నేతలే ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారా? అసలు హుజూరాబాద్ గులాబీ దళంలో ఏం జరుగుతోంది అనే ప్రశ్నలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన కేసీఆర్ మీదున్న గౌరవంతో కౌశిక్ రెడ్డిని గెలిపించుకున్న క్యాడర్ ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాత తరాన్ని, ఉద్యమకారులను పూర్తిగా పక్కన పెట్టేశారని ప్రధాన ఆరోపణ. కేవలం తన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను విస్మరిస్తున్నారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గ పర్యటనలో కనీసం సమాచారం ఇవ్వకపోవడం, అభివృద్ధి పనుల విషయంలో సంప్రదించకపోవడంపై క్యాడర్ గుర్రుగా ఉంది. ఏదైనా సమస్యపై కలవడానికి వెళ్తే ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నది క్షేత్రస్థాయి నేతల వాదన. ఆనాడు బతిమ్లాడి గెలిపించుకుంటే ఈనాడు మాకే విలువ లేదా అంటూ గులాబీ శ్రేణులు మదన పడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సీనియర్ నేతలంతా పార్టీకి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్లను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అనుభవజ్ఞులైన సీనియర్లు ఉన్నా కూడా కౌశిక్ రెడ్డి సొంత అజెండాతోనే నిర్ణయాలు తీసుకోవడం కారణంగానే పార్టీ ఓడిపోవడానికి కారణమని క్యాడర్ మండిపడుతోంది. వ్యక్తిగత సమస్యల్ని పార్టీ సమస్యలుగా చూపించడం వలన గందరగోళ పరిస్థితి నెలకొందని, ఆయన కారణంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం రోజురోజుకు బలహీనపడుతుందని ముందు నుంచి ఉన్న పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కౌశిక్ రెడ్డితో విసిగిపోతున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల బీఆర్ఎస్ సీనియర్లు ఇప్పుడు ఉమ్మడి రాజీనామాలకి సిద్ధమవుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యే వైఖరి కారణంగా తమ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, ఇప్పటికే ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, స్థానిక అభివృద్ధి విషయంలో పలుమార్లు కౌశిక్ రెడ్డిని కలిస్తే అసలు పట్టించుకోవడం లేదని వారంతా ఫైర్ అవుతున్నారు. హుజూరాబాద్లో గులాబీ పార్టీకి భారీ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై అసహనంతో ఉన్న నియోజకవర్గంలోని 5 మండలాల ముఖ్య నేతలు రహస్యంగా సమావేశం కావడం కలకలం రేపుతోంది. కౌశిక్ రెడ్డి తన వ్యక్తిగత సమస్యలను పార్టీ సమస్యలుగా చిత్రీకరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల పార్టీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతోందని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఇక ఈ పార్టీలో ఉండడం కంటే పక్కకు తప్పుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా గులాబీ బాస్ జోక్యం చేసుకుని పార్టీని కాపాడుకుంటారా, లేక కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలకే వదిలేస్తారా అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.